1961 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన కీర్తిశేషులు దానియేలు గారు చేసిన ప్రసంగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. క్రైస్తవ్యము భారతదేశంలోని ఇతరుల మతముల కంటే వ్యత్యాసమైనది. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏదనగా దేవుని మహిమపరచుట. దేవుని మహిమపరచుట ఎట్లు, దేనితో, ఎప్పుడు, ఎక్కడ? దేవుని మహిమపరచుట అనేది మన లక్ష్యమై ఉండవలసి ఉన్నది. మన జీవితం యొక్క ప్రతి మలుపులో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవలసి ఉన్నాము. శరీరము మన శత్రువుగా తయారవగలదు. దేవుని అర్థం చేసుకున్నటలో మనలను సాధ్యపరచటకు దేవుడు ఆత్మను మనిషిలో పెట్టాడు. దేవుడు ఆత్మయే ఉన్నాడు. నీవు కూడా ఆత్మను కలిగి ఉన్నావు. లోకము దాని జ్ఞానము ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేదు. ఇతర మతాలకు చెందిన మనుషుల యొక్క ఆత్మలు ఎన్నడూ దేవునితో సంబంధం కలిగి ఉండవు. వారు దేవుని చేరలేని స్థితిలో జీవిస్తారు. దేవుని ద్వారా జన్మించని వారు ఆత్మ విషయాలను గ్రహించలేరు. ఒక ఉద్దేశం కొరకు క్రయముతో నీవు కొనబడ్డావు. నీవు నీ సొత్తు కావు. నీకిష్టం వచ్చినట్లు నీవు దుస్తులను ధరించుకొనలేవు. నీకిష్టం వచ్చినట్లు నీవు చేయలేవు. నీ ముక్కు లేక చెవులకు నీవిష్టపడిన నగలను పెట్టలేవు. నిన్ను వినోదపరిచే స్థలాలకు నీవు వెళ్ళలేవు. లోక సంబంధమైన మనిషిలో ఒక ప్రవక్తను ఎవరు చూడలేరు. నీలో ఒక ప్రవక్తను దేవుడు వెతుకుచున్నాడు. నీ విలువను నీవు ఎరిగి ఉన్నావా? నీవు ఒక క్రయంతో కొనబడ్డావు. స్వీయమును వెదకువాడు ఒక వ్యర్థుడైన వ్యక్తి వలె ఉంటాడు. అతడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని కోరతాడు. అతడు ఒక ప్రత్యేకమైన వానిగా ఉండాలని కోరతాడు. మానవ స్వభావం గల మనిషి ఇతరులకు ఏ మంచి చేయలేడు. దేవుని మహింపరచుటకు నీవు చేయబడ్డావు. ఆకలి గల ఆత్మలు నీ ద్వారా పోషించబడగలవా? నిస్సందేహముగా ఇతరులు వెంబడించుటకు ఈ స్త్రీ అడుగుజాడలు విడిచి వెళ్ళుచున్నది అని నిన్ను గూర్చి చెప్పగలరా? ఒక యవనస్తుడు నాతో చదివాడు. అతడు తన బిఏ పూర్తి చేయలేదు. అతడు పొగ త్రాగుటకు ఇష్టపడువాడు. అతడు ఎల్లప్పుడూ ది ఆక్స్ఫర్డ్ డ్రెస్ అని పిలువబడు దుస్తులు ధరించేవాడు. అది ఆ దినాల్లో నాజూగ్గా ఉండేది. ఎందుకనగా వేల్స్ యువరాజు అటువంటి దుస్తులు ధరించేవాడు. అతడు వెళ్ళిన ప్రతి చోట ఒక చెడ్డ మాదిరిగా ఉన్నాడు. నీవు మార్పు చెందిన తరువాత పరిశుద్ధాత్మని దుఃఖపరచవద్దు. నేను కొంతమంది బాధపడటకు కారణముగా ఉండేవాణ్ణి. ఎందుకనగా వారు నా సమక్షంలో వారికి ఇష్టమున్నట్లుగా మాట్లాడలేకపోయేవారు. పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యమును, పరిశుద్ధత మరియు విజయంలోనికి నడిపించును. నిష్ప్రయోజనమైన విషయాల్లో నిమగ్నుడవై ఉండవద్దు. నీవు క్రయముతో కొనబడ్డావని జ్ఞాపకం ఉంచుకో. అనేక కుటుంబములు అరణ్యముల వలె ఉన్నవి. క్రైస్తవేతరులతో ఏ విధమైన సన్నిహితం కలిగి ఉన్నావు? నీవు ఒక హిందువుని కలిసినప్పుడు నీ తలంపులు ఎట్లుంటున్నాయి? నీవు పవిత్రముగా ఉన్నావా? ఒక పురుషుడు వివాహము కొరకు మాత్రమే పుట్టాడు అని నీవు ఆలోచిస్తున్నావా? వివాహము లేకుండా అతడు దేవుని మహింపరచలేడా? దేవుని ఎంపిక కొరకు నీవు వేచి ఉండగలవా? నీవు నీ స్వంత చిత్తమును ఎంచుకొనుచు దాన్ని దేవునికి ఆపాదిస్తూ ఉన్నావా? నీవు నీ సొత్తు కావు. నీవు దేవునికి వ్యతిరేకముగా ఎంచుకున్న విషయాలను వరుసగా వ్రాయి. ఇతరులు కలిగి ఉన్న వాటిని నీవు ఆశించకు. మంచివారిని చూచి వారి మంచి గుణమును ఎందుకు అనుకరించకూడదు? మన కుటుంబాల్లో మనము అన్యాచారాలను కలిగి ఉన్నామా? నీ తల్లిదండ్రులు చేసినట్లుగా చేయవద్దు గాని నీవు నడవవలసిన మార్గమును బైబిల్ నుండి నేర్చుకో. ఆలోచనలో మరియు స్వభావములో పరిశుద్ధపరచబడిన మనుష్యులు ఇండియాకు అవసరము.